వార్డు మెంబర్ నరేష్ గారు, రాజా గౌడ్ గారు, మీరు కూడా మాట్లాడుతున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పెద్దలు ముత్యంజన్ గారు, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రస్తుత జిల్లా లైబ్రరీ చైర్మన్ పెద్దలు నాలుగు సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్, జిల్లా అనుబంధ సంస్థ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మండల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మనందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి స్వాగతిస్తూ, ఈరోజు నా నేటివ్ ప్లేస్, నా సొంత పుట్టి పెరిగిన గ్రామం గంభీరావుపేట గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ వారితో పాటు వారి హస్బెండ్ కానివ్వండి, అదే వారితో పాటు గెలిచినటువంటి వార్డు మెంబర్లు ప్రజాపాలనకు ఆకర్షితులై ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లు, వార్డు మెంబర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రజాపాలన, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, అదేవిధంగా జాతీయ మనందరి నాయకులు రాహుల్ గాంధీ గారితో ఆకర్షితులై వారు ఈరోజు ప్రజలకు మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలు నాకు ఎన్నో ఆశలతో గెలిపించి గ్రామ పంచాయతీకి పంపించారు. కానీ వాళ్లకు ఈ పాలనలో వాళ్ళు అనుకున్న విధంగా అభివృద్ధి జరగాలంటే మన ప్రజాపాలనలో మనం భాగస్వామ్యం అయితే మనకు బాగుంటుందనే ఆలోచనతో వారి అభివృద్ధి గురించి, గ్రామ అభివృద్ధి గురించి మా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మేము ఇచ్చినటువంటి సూచన మేరకు వాళ్ళు ఈరోజు ఒక పెద్ద మనసుతో చాలా సీనియర్ అయిన దాదాపు 8 సార్లు వాళ్ళు జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు చేసినటువంటి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రజల కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, ఈ ప్రజాపాలనకు చూసి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మా ఆహ్వానం మేరకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. వాళ్లకు మా తరఫుకి వెళ్ళి, రాష్ట్ర కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి, జిల్లా కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి మేము వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాము. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏ ఆశతో, ఏ ధ్యేయంతో వాళ్ళు పార్టీలో, ప్రభుత్వంలో చేరడం జరిగింది, వారికి తప్పకుండా మా గంభీరావుపేట డెవలప్మెంట్ గురించి వాళ్ళతో పూర్తిగా సహకరిస్తూ, ఎందుకంటే మీరు అందరికీ తెలిసిన విషయము 2014 తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడింది. మన ప్రాంతంలో షాడో ముఖ్యమంత్రిగా ఉంటూ, ముఖ్యమంత్రి గారి వాళ్ళ అబ్బాయి 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి, ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉండి సిరిసిల్ల ప్రాంతానికి పూర్తిగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా, మరి సిరిసిల్ల నియోజకవర్గంలో మరి గంభీరావుపేట అనే ఒక మండల్, అసలు గంభీరావుపేట మండల్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉందా లేదనే ఈరోజు మా ప్రజలకు భావన ఉంది, గంభీరావుపేట ప్రజలకు. కాబట్టి ఈ గంభీరావుపేట పూర్తిగా వెనుకబడిన మండలంగా ఈరోజు తయారైందంటే దానికి పూర్తి బాధ్యత ఈ టీఆర్ఎస్, గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు గారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయత్
పెద్దలు ముర్తిజం గారు చెప్పినట్టు సిరిసిల్ల పట్టణం తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ టౌన్ మండల్ హెడ్ క్వార్టర్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ గంభీరావుపేట. ఈ గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ ఈరోజు ఒక ఇండిపెండెంట్ గెలవడం అనేది మీరు అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు పనిచేశారు. సుదీర్ఘంగా ఇప్పుడు పంతులు గారు చెప్పారు ఏ విధంగా టీఆర్ఎస్ ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం ఉండి ఏ విధంగా అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట వాళ్ళ వైఫల్యాలను చెప్పకుండా అసెంబ్లీలో ప్రభుత్వం చేసే పనులను వాళ్ళు తక్కువగా వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళ ముఖం చాటేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము సిరిసిల్ల నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి 10 సంవత్సరాలు ఏం చేశారు, వాళ్ళ సొంత ప్రాంతాలకు ఏం చేశారు, అసలు ఎలాంటి అభివృద్ధి పని చేయండి, రాష్ట్రానికి ఏం చేస్తారు, మేలు చేస్తారు, ఒక స్వర్ణ తెలంగాణకు అప్పుల తెలంగాణ, ఒక మన అప్పులకు నెట్టేసిపోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో లేకుంటే ఏ విధంగా వాళ్ళు జీర్ణించుకోపోతున్నారు వాళ్ళు. అందుకే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రజలకు, మీరు 10 సంవత్సరాల వైఫల్యాన్ని మీరు అర్థం చేసుకొని గమనించండి వాళ్ళు ఏం చేశారనేది. ప్రజల ప్రభుత్వం మీరు అండగా నిలవండి. ఈరోజు మహిళలకు కానివ్వండి, యువకులకు కానివ్వండి, రైతాంగానికి కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, మైనార్టీల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. వారికి ఆకర్షితులై ఈరోజు పెద్ద సంఖ్యలో సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మరీ ముఖ్యంగా గంభీరావుపేటకు సంబంధించినటువంటి గ్రామంలో రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది సర్పంచ్లు, వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో రావడానికి ముందుకు వస్తున్నారు. ఈ అభివృద్ధి బాటలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు నడిపిస్తూ వీళ్ళకు ముందుకు తీసుకెళ్తుంది. వీళ్ళు ఏ ధ్యేయంతో ఏ వాగ్దానాలతో పబ్లిక్ పోయి వాళ్ళు గెలిచి వచ్చారో వాటికి పూర్తిగా అభివృద్ధి పనులు చేసే బాధ్యత మేము తీసుకుంటాము. వాళ్ళకి అండగా మేము ఉంటాము. రాబోయే రోజుల్లో వెనుకబడినటువంటి గంభీరావుపేట మండలానికి, మరి ముఖ్యంగా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో గంభీరావుపేట మండలానికి అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా మేమందరం, నేను కానివ్వండి, పంతులు గారి కానివ్వండి, అందరం మేము జిల్లాలో పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి మంత్రి వారి నాయకత్వంలో, అదేవిధంగా మన సిరిసిల్ల జిల్లాలో చూపినటువంటి ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో తప్పకుండా మేము ఈ అభివృద్ధి బాటలో నడిచి రాబోయే రోజుల్లో ఒక ఆదర్శ మండలం, ఆదర్శ కాన్స్టిట్యున్సీగా మేము తీర్చిదిద్ది ప్రయత్నం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్కసారి మన నూతనంగా చేరినటువంటి మల్లుగారి పద్మా గారికి కానివ్వండి, మల్లుగారి నర్సాగౌడ్ గారికి కానివ్వండి, అదేవిధంగా వార్డు నెంబర్ 16, వార్డు నెంబర్ 17 వారితో పాటు వేరే ముఖ్య నాయకులు, వాళ్ళ అనుచరులు పార్టీలో జాయిన్ వాళ్ళకు మరొకసారి హార్ట్ఫుల్గా వాళ్ళకు వెల్కమ్ చేసుకుంటూ మాతో పాటు మా కుటుంబ సభ్యులుగా వాళ్ళకు భావించి రాబోయే రోజుల్లో పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, వాళ్ళకు ఉచితంగా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు పొజిషన్స్తో పాటు రాబోయే రోజుల్లో పీసీసీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడి పీసీసీ ప్రెసిడెంట్ గారితో కల్పించి వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళకు ఖచ్చితంగా ఈక్వల్ వాళ్ళకు ఆపర్చునిటీ పార్టీలో, ప్రభుత్వంలో కల్పిస్తామని వాళ్ళకి హామీ ఇస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. బాధ్యతలు చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి ధ్యేయంగా ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు కానీ, మహిళలకు కానీ, మైనారిటీలకు కానీ వారి యొక్క అభ్యున్నతే ధ్యేయంగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇవన్నీ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, నేతన్నలకు కానీ, గీతన్నలకు కానీ ఏ విధమైనటువంటి అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్తూ ఇలా పేద ప్రజల ప్రభుత్వంగా పేరుగాంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ 2.5 సంవత్సరాలు దిగ్విజయంగా ముగిస్తున్నాడు. కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పథకాలు చేస్తున్నటువంటి పథకాలు కానీ, చేసేటువంటి కార్యక్రమాలకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా గమనించి ఇలా ప్రజలందరూ కూడా మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లో 85% పైగా ఇలా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపినటువంటి తరుణంలో, అలాగే మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో కూడా 92%
మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్నుకోవడం, 92 మున్సిపల్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ భాగవేయడం, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ 3 సార్లు, 3వసారి సర్పంచ్గా, అంతకుముందు జడ్పీటీసీగా కానీ ఎంపీటీసీగా కానీ వారి భర్త మల్లుగారి నరసాగౌడ్ గారు వారు కూడా జడ్పీటీసీగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా ఈ విధంగా ఎన్నో పదవులు ప్రజాసేవలో ముందుండి స్థానిక సంస్థలలో అక్కడ గ్రామ అభివృద్ధికి కానీ మండలంలో అభివృద్ధి కోసం ప్రజల కోసం సేవ చేసేటువంటి తరుణంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే అభివృద్ధి పనులు కానీ లేకుంటే పథకాలు కానీ ఇవన్నిటికీ ఆకర్షిస్తాయి. మేము సైతం కాంగ్రెస్ పార్టీలో మా పాత్ర కూడా ఉంటుంది, మేము కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ గారు కానీ అలాగే స్థానిక గంభీరావుపేట వాస్తవ్యులు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పెద్దలు మృత్యుంజయం గారు వారి యొక్క ఈ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై మేము సైతం కాంగ్రెస్ పార్టీలో ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వచ్చినందుకు వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం, సుస్వాగతం. వారితో పాటు వారి వార్డు సభ్యులు కానీ ఇతరత సామాజిక సేవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడం ఇది ఒక శుభసూచకమైనటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో సిరిసిల్ల నియోజకవర్గంలో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆశీర్వదించి ఇందు దూరం వచ్చినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కట్టగం మృత్యుంజయ పంతులు గారికి, మరి గౌరవనీయులు ఆత్మీయులు మా దిశానిర్దేశం చేయడానికి తన సొంత గ్రామంలో అభివృద్ధికి మాతో ముందుకు అడుగు వేయించడానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవనీయులు స్టేట్ మైనార్టీ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ గారికి, ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా తన సమర్థతను చాటుకుంటున్నటువంటి గౌరవనీయులు పెద్దలు సీనన్న గారికి, తర్వాత ప్రత్యేకంగా మా పెద్దలు సత్యనారాయణ గౌడ్ అన్నగారికి, తర్వాత ప్రకాష్ అన్న గారికి, పెద్దలు అందరికీ కూడా ఈ పార్టీలో గంభీరావుపేట గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము సైతం ఉన్నామని చెప్పి ఆహ్వానించి చేర్చుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజకీయమన్నా ప్రజాస్వామ్యమన్నా ప్రజలకు చేసే పనులు అభివృద్ధి పనులే సూచికగా నిలబడతాయనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో ఇన్ని ఎన్నికల్లో సుమారు 8 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి డబ్బు కానీ ఇతర వాటికి కానీ లొంగకుండా 8వసారి మా ఇద్దరిని కలిపి స్థానిక సంస్థలలో ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా ఎన్నుకున్నటువంటి మా గంభీరావుపేట ప్రజలు, మండల ప్రజలందరికీ కూడా మేము సర్వదా కృతజ్ఞతలు ఉంటాం. గత ఎన్నికల్లో ప్రజాస్వామ్యమే గర్వించదగ్గ విధానంలో దేశంలోనే ఎదుటి పార్టీ ఎంత ప్రలోభాలకు గురి చేసినా వాటికి లొంగకుండా నిజాయితీగా ఓటు వేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గంభీరావుపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి వీరు తప్పకుండా తమంతు సహకారాన్ని, తమంతు చేతులను, నాయకత్వాన్ని అందిస్తారనే ఉద్దేశం. కాబట్టి గంభీరావుపేట సమగ్ర అభివృద్ధికి, తర్వాత గంభీరావుపేట మండలం యొక్క పార్టీ అభ్యున్నతికి మేము పూర్తిగా కట్టుబడి ఉండి పనిచేయడానికి తగిన తోడు, దానికి ఆధారము కాంగ్రెస్ అధికార పార్టీతో సాధ్యమవుతుందనే ఉద్దేశం కొద్దీ ఈరోజు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో నేను చేరడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం పనిచేస్తూ మేము వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రజలు ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నటువంటి మా పదవులకు న్యాయం చేకూర్చడానికి మా వంతు పూర్తి శ్రమను, తర్వాత మా యొక్క పరిశ్రమను కూడా మేము ముందుకు తీసుకెళ్తామని గుర్తు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీలో మా వంతు బాధ్యతగా వారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం, మా పెద్దల ఆదేశానుసారం నడుచుకుంటామని తెలియజేస్తూ మమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానించి గంభీరావుపేట సమగ్రాభివృద్ధికి మీ అందరూ సహకారం అందిస్తామనేటువంటి హామీ మేరకు మీ అందరితో కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి పనిచేసి మీరన్నట్టుగా పార్టీ ప్రజల కోసం ఉంది, ప్రజాపాలన కట్టుబడి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
తిరిగి ఈ ప్రాంతంలో అధికారులను తీసుకురావడానికి సమిష్టిగా అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి పేరున రాష్ట్ర స్థాయి నుంచి మా మండల స్థాయి నాయకులు వారు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు.